నమస్తే, నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, ఫేస్ రీడర్ అండ్ పామిస్ట్. మనకి జాతక చక్రములో 9 గ్రహాలు ప్లస్ వెస్ట్రన్ గ్రహాలు 3 ఉంటాయి. అది జనరల్గా చాలామంది తీసుకోరు. వెస్ట్రన్ ఆస్ట్రాలజీ చూసేవాళ్ళు నాలాంటి వాళ్ళు అది ప్లూటో, నెప్ట్యూన్, యురేనస్ అనే ప్లానెట్స్ కూడా తీసుకుంటాం. ఆ 12 రాసులలో ఈ 9 గ్రహాలు ఉంటాయి. కొన్ని రాసులు ఖాళీగా ఉంటాయి, కొన్ని రాసులు ఫుల్ అవుతాయి. అది జ్యోతిష ప్రకారంగా మన హరస్కోప్. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా న్యూమరాలజీ ప్రకారంగా న్యూమరోస్కోప్, దీన్నే లోషో గ్రిడ్ అంటారు. ఇది మన జాతక చక్రం మనం ఎలా చూస్తామో న్యూమరాలజీ ప్రకారంగా ఇది మన జాతకం. సపోజ్ ఒక డేట్ తీసుకుందాం, 6/8/2024 పుట్టారు అనుకుందాం. ఈ 6 అనేది ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ వచ్చింది, ఈ 8 ఇక్కడ ఉంది, ఈ 2 ఇక్కడ ఉంది, ఇంకొక 2 ఇక్కడ ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ 6/8/2024లో పుట్టిన వ్యక్తికి చాలా వరకు అంటే 1, 2, 3, 4 గళ్ళే నిండినాయి, కానీ ఏ గిళ్ళు అన్నీ నిండల. అలాగే హరస్కోప్లో కూడా అంతే. ఈ హరస్కోప్లో ఇలా నిండటం వలన కొన్ని లైన్లు నిండటం వలన కొన్ని రాజయోగాలు ఏర్పడతాయి. ముఖ్యంగా నేను చూసిన జాతకాల్లో పెద్ద వాళ్ళ హరస్కోప్స్ వెరిఫై చేస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు చాలా వరకు 1950s ఆ ప్రాంతాల్లో పుట్టిన వాళ్ళు చాలామంది స్వశక్తితో జీవితంలో చాలా బాగా పైకొచ్చారు. ఎంత కఠినమైన పరిస్థితులు ఉన్నా కూడా చాలా ధైర్యంగా కష్టపడి పైకొచ్చారు. ఇప్పుడు ఈ 1955 అంటే ఈ 19th సెంచరీలోనే చాలామంది జీవితంలో చాలా బాగా పైకొచ్చారు. లాస్ట్ సెంచరీలో ఎవరైనా కానీ ఏదన్నా కనిపెడితే ఇది ఫలానా వ్యక్తి కనిపెట్టాడు, ఇది ఫలానా వ్యక్తి కనిపెట్టాడు, రేడియో ఫలానా వ్యక్తి పెట్టాడు, ఇలా మనకి పెన్సిలిన్ ఫలానా వ్యక్తి కనిపెట్టాడు. అలా ఒక వ్యక్తి మీద వచ్చాయి. ఎందుకంటే అక్కడ 1 and 9 చాలా పవర్ఫుల్ నెంబర్స్. ఇవి 1 ఉండేది, 5, 9. ముఖ్యంగా 1956 ఆ డేట్ ఆఫ్ బర్త్లో 19 లాస్ట్ సెంచరీలో చాలా వరకు 19 అందరికీ ఉండేది. ఎక్కడైతే ఈ 5 సపోజ్ 75లో పుట్టాడు అనుకోండి, ఈయనకి 5 ఉంటుంది. అలా 1, 5, 9 ఇవి పోయిన సెంచరీలో చాలామందికి 1, 5, 9 ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ముఖేష్ అంబానీ కానీ మన మోడీ గారు కానీ ఇలా కొన్ని వేల మందిని చూసుకుంటే ఈ ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక 1, 5, 9 ఉంటుందో బ్యార్ జీవితంలో చాలా బాగా పైకి వస్తారు. 9 అంటే కుజుడు, 5 అంటే మెర్కురీ, 1 అంటే సూర్యుడు. ఈ 3 నెంబర్లు కనుక ఈ రో ఎవరికైతే ఫిల్ అవుతుందో, ఎంత పూర్ ఫ్యామిలీలో పుట్టినా కూడా జీవితంలో చాలా బాగా అంచెలంచెలుగా ఒక పట్టుదల ఉంటుంది. ఆ పట్టుదలతో జీవితంలో చాలా బాగా పైకొచ్చారు. అందువల్లే 19th సెంచరీ అంతా కూడా 90sలో పుట్టిన వాళ్ళందరూ కూడా జీవితంలో చాలా కష్టాలు పడి, ఎవరు చూసినా కూడా పెద్దగా వచ్చిన వాళ్ళందరూ ఎవరు చూసినా కూడా నేను అట్ట కష్టపడ్డానండి అంటూ ఉంటారు. ఆ కష్టపడటానికి ఏంటంటే లాస్ట్ సెంచరీలో 1 and 9 ఉంది. 1 అంటే సన్ను, 9 అంటే కుజుడు అంటే బలం, అంటే కష్టపడి స్ట్రగుల్ అవటం, ఎంత స్ట్రగుల్ అయినా కూడా దాన్ని ధైర్యాన్ని ఇచ్చేయకుండా ముందుకెళ్ళటం. 1 అంటే లీడర్షిప్ క్వాలిటీస్. అందువల్లే ఈ సెంచరీలో పుట్టిన వాళ్ళు, పాత వాళ్ళు చాలామంది సినిమా యాక్టర్లు కానించి, రాజకీయ నాయకులు కానించి, ఇండస్ట్రియలిస్ట్ చాలామందిని నేను చూశాను. చాలా రిచ్ అయిన వాళ్ళు పట్టుదలతో జీవితంలో బాగా పైకొచ్చిన వాళ్ళందరి డేట్ ఆఫ్ బర్త్లోనూ 1, 5, 9. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా కానీ 1, 5, 9 ఉంటే వారు ఏ కుటుంబంలో పుట్టినా జీవితంలో అంచెలంచెలుగా మంచి ఉన్నత స్థితికి పొందుతారు. సరే, ఇప్పుడు ఈ సెంచరీలో 2020 ఇప్పుడు మోస్ట్లీ 2020లో 2లే ఉంటాయి. చాలా వరకు మనకి 2లు అంటే తక్కిన నెంబరు లేవు కదండి. మీరు చెప్పినట్టుగా 9 లేదు, 5 లేవు కదండి అంటే
అది దాన్ని పెట్టి నేము నెంబరు పెట్టగలిగితే, అంటే ఇప్పుడు ఏ డేట్లో సపోజ్ ఇక్కడ 6/8/2024 పుట్టిన వాళ్ళకి 2 నెంబర్ ఉంది, 4 నెంబర్ ఉంది, 8 నెంబర్ ఉంది, 6 నెంబర్ ఉంది. ఎక్కిన వీళ్ళల్లో పట్టుదల కలిగవలసిన 9 నెంబర్ లేదు. తర్వాత అన్నిటికన్నా ముఖ్యం మిడిల్ నెంబర్ 5 లేదు. 5 ఈజ్ మోస్ట్ నెంబర్, ఇంటలెక్చువల్ నెంబర్, తెలివితేటలు, ఇంటలెక్చువాలిటీ, అంటే మామూలు పిఆర్ మెయింటైన్ చేయటం, ఫ్రెండ్షిప్, రిలేషన్స్. ఈ 2000లో పుట్టిన వాళ్ళకి చాలామందికి, ఈ 5 లేని వాళ్ళకి చాలామందికి పిఆర్ మెయింటైన్ చేయలేరు, ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేయలేరు. ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉంటారు. కొంతమంది నా దగ్గరికి వచ్చి ఉంటారు, మాకు అసలు చుట్టాలే లేరండి అంటారు, ఫ్రెండ్స్ లేరండి అంటారు. చాలామంది మరి ఇలా వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు చూస్తే ఉండవు. ఇలాంటి డిఫెక్ట్స్ ఉన్నప్పుడు మీరు అదే మంచి జ్యోతిష్యం తెలియాలండి. జ్యోతిష్యము, న్యూమరాలజీ తెలిసిన వ్యక్తిని కలిసి ఈ నెంబర్లు ఎక్కడైతే నెంబర్ మిస్ అయ్యిందో ఆ నెంబర్ మిస్ అయింది పేరులో వచ్చేటట్టుగా చేసుకోగలిగితే చాలా బాగా ఉంటుంది. పేరు ఒక్కటే కాదండి, పేరు కన్నా చాలామందికి చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. సిగ్నేచర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. సిగ్నేచర్, పేరు ఎంత బాగా ఉన్నా సిగ్నేచర్ బాగా లేకపోతే, నా దగ్గరికి కోట్ల రూపాయలతో శాలరీ వచ్చేవాళ్ళు కూడా సిగ్నేచర్ చూసి నేను కొన్ని ఇలా కొంచెం డిఫెక్ట్స్ ఉండే కదండి అంటే వాళ్ళన్నీ ఎస్ అంటారు. సిగ్నేచర్ చేసిన తర్వాత నా దగ్గర రాపించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే చాలా రిలీఫ్ వచ్చిందండి అని అంటుంటారు. చాలామందికి ఇంకా ఈ మన ఇండియాలోనే చాలా వరకు సిగ్నేచర్ యొక్క గొప్పతనం తెలియదు. 1995 ఆ ప్రాంతాల్లో నేను న్యూమరాలజీ చెప్పేటప్పుడు చాలామంది నన్ను కొంచెం వ్యంగ్యంగా కూడా న్యూమరాలజీ అనేవాళ్ళు. మా ఆఫీసుల్లోనూ తెలుగు యూనివర్సిటీలో నేను క్లాసులు చెప్పేటప్పుడు న్యూమరాలజీ కొంచెం వ్యంగ్యంగా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడ చూసినా న్యూమరాలజీ. అలాగే గ్రాఫాలజీ అండ్ సిగ్నేచర్ అనాలిసిస్, నాది గ్రాఫాలజీ వీడియోలు కూడా నాకు కనిపిస్తుంటాయండి, చూడండి. దీని మీద కూడా నేను ప్రోగ్రాములు చేస్తున్నాను. అందువల్ల సిగ్నేచర్, ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఏ నెంబర్లు మిస్ అయినాయో, ముఖ్యంగా 951, 9 అనేది చాల్డియన్ సిస్టంలో ఉండదండి, పైథాగరస్ సిస్టంలో ఉంటుంది. అందువల్ల 2 సిస్టములు చూడాలి. నేను దీంట్లో న్యూమరాలజిస్ట్ అని బుక్ రాశాను. దీంట్లో చాల్డియన్ సిస్టంలో ఏ నెంబర్కి, ఏ అక్షరానికి ఏ నెంబర్ ఉంటుంది, ఏ అక్షరాలు ఎలా ఉండాలి, అన్ని న్యూమరాలజీ గురించి సమస్తంగా 440 పేజీలతో బుక్ రాయటం జరిగింది. దీంట్లో పేజీ నెంబర్ 26లో చాల్డియన్ సిస్టమ్ గురించి, పైథాగరస్ సిస్టమ్ గురించి వివరించడం జరిగింది. అలా పేరు సెట్ చేయటం అనేది డేట్ ఆఫ్ బర్త్ని చూసి, డేట్ ఆఫ్ బర్త్లో ఏ నెంబర్లు మిస్ అయినాయో వాటికి అనుగుణంగా, అంటే కొన్ని చోట్ల అన్నీ పెట్టలేమండి, కొంతవరకు బ్యాలెన్స్ చేయగలిగితే చాలా చాలా బాగా ఉంటుంది. ఇది ముఖ్యంగా ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్లో చాలామంది నేను చూశాను, చాలా చిన్న ఫ్యామిలీ నుంచి బాగా రిచ్ అయిన ఫ్యామిలీ అందరికీ 159 ఉంటే జీవితంలో చాలా చాలా బాగా పైకి వస్తారు. ఈ ప్రోగ్రాం నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ముఖ్యంగా బిడ్డ పుట్టిన వాళ్ళకి మంచి పేరు పెట్టించుకోవడం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఇది మంచి బిడ్డకి మంచి పేరు పెట్టించుకుంటే జీవితంలో అన్నీ సమతుల్యంగా ఉంటుంది. అంటే మంచి పేరు పెట్టించుకుంటే ఇంక ప్రాబ్లమ్స్ ఉండవంటే ఉంటాయండి. దాంతోపాటు బ్యాలెన్స్ అవుతుంది, లైఫ్ బ్యాలెన్స్ అయ్యి జీవితం చాలా చక్కగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.